హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @Dana Collections 235. ఈరోజు వీడియోలో కట్ బ్యాంగిల్స్ యూజ్ చేసి పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో జర్దోసి డిజైన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని మేక్ చేయడం మీకు చూపించబోతున్నామండి ఈ వీడియోలో. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి మనము కట్ బ్యాంగిల్స్ 2 కట్ 4 కట్ యూజ్ చేసాము, అలాగే జర్దోసి యూజ్ చేస్తున్నామండి. అలాగే వైట్ కలర్ ఇవి స్టోన్స్, ఇవి వచ్చేసరికి 3x3 స్క్వేర్, ఇది 3x3 రౌండ్. సో 2 స్టోన్స్ యూజ్ చేస్తున్నాం. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది కూడా మనం యూజ్ చేస్తున్నాము. గ్లూని ఏం అడుగుతున్నారు కదండి, ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట నేను యూజ్ చేసేది. అలాగే మధ్యలో పింక్ కలర్ది మనము 2 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక బ్యాంగిల్ తీసుకుని దానికి పింక్ కలర్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అనేది మనము చుట్టుకోవాల్సి ఉంటుందండి రౌండ్స్. ఈ పింక్ కలర్ థ్రెడ్కి పింక్ కలర్ బ్యాంగిల్ మనం తీసుకున్నట్లయితే లుక్ చాలా బాగుంటుంది. అలాగే ఈ థ్రెడ్ వచ్చేసరికి 20 లైన్స్ అనేది తీసుకోవటం జరిగిందండి. సో 20 లైన్స్ అనేది తీసుకోవటం వల్ల చూడండి నీట్గా వస్తుంది అనమాట. మీకు ఇష్టమైతే అంటే 20 కాదు, మాకు ఇంకా కొంచెం ఎక్కువ థిక్గా కావాలి అంటే మీరు 30 వరకు తీసుకోండి. ఇలా పింక్ కలర్ థ్రెడ్ 20 లైన్స్ తీసుకొని ఈ పింక్ కలర్ 2 కట్ బ్యాంగిల్ ఏదైతే ఉందో సో దానికి ఇలా మొత్తము అనేది రౌండ్స్గా చుట్టుకోవాలన్నమాట. లాస్ట్కి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది అంతా మనం కట్ చేసేసి ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ వేసుకొని మనము గట్టిగా స్టిక్ చేసేసుకోవాలన్నమాట, అతికిచ్చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాంగిల్ చూసారా నీట్గా ప్రిపేర్ అయిపోయింది అనమాట. అలాగే మనము సైడ్ 2 బ్యాంగిల్స్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో 1 బ్యాంగిల్, సైడ్ 2 బ్యాంగిల్స్, ఇది 1 హ్యాండ్కి అనమాట. ఇప్పుడు ఈ స్కై బ్లూ కలర్ది కూడా మనము సిల్క్ థ్రెడ్ 20 లైన్స్ అనేది తీసుకోవటం జరిగింది. ఈ స్కై బ్లూ కలర్ థ్రెడ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి స్కై బ్లూ కలర్ మనము ఈ బ్యాంగిల్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే లుక్ చాలా బాగుంటుంది. ఇది 4 కట్ బ్యాంగిల్ అనమాట. 4 కట్ బ్యాంగిల్లో ఒక బ్యాంగిల్కి నేను ఈ సిల్క్ కలర్ థ్రెడ్, స్కై బ్లూ కలర్ థ్రెడ్ అనేది చుట్టడం జరుగుతుందండి. మధ్యలో బ్యాంగిల్కి ఏమో పింక్ కలర్. సో మధ్యలో బ్యాంగిల్కి నేను 2 సైడ్స్ అంటే 1 బ్యాంగిల్ కింద నేను ఈ 4 కట్ బ్యాంగిల్ ఒక్కొక్కటి యూజ్ చేశాను అనమాట. మిడిల్లో ఒక బ్యాంగిల్, సైడ్ని 2 బ్యాంగిల్స్. సో ఇలా లాస్ట్కి అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకొని కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ గ్లూ వేసి మనం స్టిక్ చేసేసుకుంటే ఈ సైడ్ బ్యాంగిల్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఇది ప్యాటర్న్ అనమాట, పింక్, స్కై బ్లూ అండ్ స్కై బ్లూ అనమాట. ఈ మిడిల్ కలర్ బ్యాంగిల్ ఉంది కదండి, మిడిల్ కలర్ బ్యాంగిల్కి మనము ఈ జర్దోసి డిజైన్ ఎలా వేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గానే చూపిస్తాను. ఫస్ట్ మిడిల్లో ఒక రౌండ్ అనమాట, 3x3 రౌండ్ స్టోన్ అనేది మనం అతికించేసుకొని ఈ స్టోన్ చుట్టూ మనము ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకోవాలన్నమాట. చుట్టూ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ వేసేసుకున్న తర్వాత మనకి ఈ 3x3 రౌండ్ ఏవైతే ఉన్నాయో అవి మీరు జర్దోసి కూడా మిడిల్లో అంటించుకోవచ్చు అనమాట. జర్దోసిని కూడా యూజ్ చేయవచ్చు, లేదంటే వైట్ స్టోన్స్ ఇది మీకు చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్, అది కూడా మీరు ఇక్కడ యూజ్ చేయవచ్చు అనమాట. లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ 3x3 రౌండ్ స్టోన్స్ అనేది నేను చుట్టూ అనేది అతికించుకుంటున్నాను. చూడండి ఇలాగనమాట. గమ్ వేసిన తర్వాత మనం పెన్తో ఇలా మొత్తం అనేది స్టిక్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఈ 5 టైమ్స్ అనేది వచ్చిందండి. ఒక బ్యాంగిల్కి ఇలా స్టోన్స్ అనేది నేను 5 టైమ్స్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట ఇలాగా. సో 5 టైమ్స్ అనేది వచ్చాయి అంటే మీకు డిజైన్ బట్టి ఏంటంటే బ్యాంగిల్ సైజుని బట్టి కూడా ఉంటుంది. ఇది 2.6 అండి. సో 2.6 ఈ బ్యాంగిల్ సైజ్ అనమాట. సో కాబట్టి నాకు 5 టైమ్స్ నేను ఇలా స్టోన్స్ అతికించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మిడిల్లో జర్దోసి మనకి డిజైన్ వేయాలి. ఆ జర్దోసి అనేది వేసుకోవడానికి ఫస్ట్ ఒక కర్వ్ ఇచ్చుకున్నానండి. అంటే ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్కి మధ్యలో 2 కర్వ్స్ అనేది వస్తాయి. అలా కిందకొకటి అలాగే పైకొకటి అలా కర్వ్స్ ఇచ్చేసి జర్దోసిని మనము
ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలుచుకోవాలి, అంటే గమ్ వేయక ముందలే ఇక్కడ వరకు అని చెప్పేసి కొలుచుకుని నేను కట్ చేశాను అనమాట. అలా కట్ చేసుకుని ఇలా స్టిక్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే మళ్ళీ అతికించిన తర్వాత మళ్ళీ కట్ చేస్తే అలా బాగోదు కాబట్టి, ఎక్కువ కట్ అవ్వచ్చు లేదంటే తక్కువ కట్ వచ్చు, అలా అవుతుంది కాబట్టి నేను ముందలే కట్ చేసుకుని ఇలా అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. చూసారా, జర్దోసి పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 3 వైట్ స్టోన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. అంటే ఒక సైడ్ 3 ఇంకొక సైడ్ 3 ఇలా అనేది 3 కింద మనము అలా అతికించుకోవాలన్నమాట. ఇవి లీవ్స్ లాగా, ఆకుల్లాగా అనేది మనం అతికించుకోవాల్సి ఉంటుంది. సో అతికించేసిన తర్వాత అంటే ఒక సైడ్ అనేది అతికించుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్, ఒక సైడ్ 3 ఇంకొక సైడ్ 3 అలా అనేది మనము ఈ లీవ్స్ కింద ఈ వైట్ స్టోన్స్ అనేవి అతికించుకోవచ్చు. నేను ఇక్కడ ఈ లీవ్స్కి అనేది వైట్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను కదండి, ఎందుకంటే ఈ జర్దోసి డిజైన్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువగా వైట్ కలర్ స్టోన్సే బాగుంటాయి. లేదు అంటే మీరు గ్రీన్ కలర్ డిఫరెన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ వైట్ అంత బ్రైట్ లుక్ అనేవి అవి రావన్నమాట. అంటే కొన్ని డిజైన్కి అయితే కలర్స్ యూజ్ చేస్తే వెనే బ్రైట్ కలర్ లుక్ వస్తుంది, కానీ ఈ డిజైన్కి వైట్ కలర్ యూజ్ చేస్తేనే బ్రైట్ లుక్ వస్తుంది అనమాట. అంటే ఈ కాంబినేషన్ అనే కాదు, ఏ కాంబినేషన్ యూజ్ చేసినా వైట్ కలర్ స్టోన్స్. ఇప్పుడు థిక్ రెడ్ ఇలా కూడా అనేది మనం యూజ్ చేయవచ్చు కదా. సో ఆ రెడ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఏ కలర్ యూజ్ చేసినా ఈ డిజైన్ జర్దోసి డిజైన్ అనేది వైట్ కలర్ స్టోన్స్తో చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది మనకి, అంటే కన్ఫ్యూజన్గా అలా ఏమి ఉండదు అనమాట. ఈ డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది, మనము చేస్తున్నాము అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. డిజైన్ కూడా చాలా లుక్గా కనిపిస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది హ్యాండ్కి కూడా వేసుకున్నప్పుడు. అంటే వేరే డిజైన్స్ అనేది మనము వేసుకున్న ఇవి ఏంటంటే సింపుల్గా ఉంటాయి, ఓన్లీ హ్యాండ్కి 3 బ్యాంగిల్సే వస్తాయి, సింపుల్ అండ్ హెవీ లుక్ వస్తాయి ఈ జర్దోసి డిజైన్స్లో అనేవి. చూసారా, ఇలా అనేది అతికించేసుకొని లాస్ట్లో కూడా లుక్ అనేది ఫినిష్ అవ్వడానికి నేను ఈ రౌండ్ స్టోన్ కూడా ఫినిష్ లుక్ అనేది ఇవ్వడానికి జర్దోసికి లాస్ట్లో అనేది ఒకటొకటి అంటించుకున్నాను అనమాట. సో ఇది అనమాట ఫైనల్ లుక్ అనేది, మన డిజైన్ ఇది. సో ఇదే డిజైన్ మనము ఈ బ్యాంగిల్ అంతా ఈ వర్క్ అనేది ఫినిష్ చేసేసామన్నమాట. సో ఫైనల్గా మిడిల్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ మిడిల్ బ్యాంగిల్ రెడీ అయ్యాక సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా స్కై బ్లూ కలర్వి, సో వీటిపైన కూడా మనము స్టోన్స్ అనేది అతికించుకున్నాము. ఇది వచ్చేసరికి 3x3 స్క్వేర్ అనమాట. మిడిల్ స్టోన్ అయితే ఇది అతికించుకుని 2 సైడ్లా మనం ఏం అతికిస్తున్నామంటే రౌండ్ అనమాట. 3x3 రౌండ్ అనేది అతికించేసుకుంటే ఈ సైడ్ బ్యాంగిల్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో చూడండి, 2 సైడ్స్ కూడా నేను 3x3 రౌండ్ మన స్టోన్స్ అనేవి కూడా అతికించేసుకున్నాం. సో లుక్ అయితే ఇది. సో ఫైనల్ లుక్ కూడా చూసేయండి, ఇది ఫైనల్గా సైడ్ బ్యాంగిల్ అనమాట. సో మనకి పెయిరప్ చేసేసుకున్నాము అన్ని బ్యాంగిల్స్ కూడా. ఇది ఫైనల్ లుక్. మీలో ఎవరైనా కావాలంటే ఆర్డర్ కూడా పెట్టవచ్చు, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అలాగే ఈ డిజైన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి.